Hi friends, this is RP. So, ఈరోజు 30th January 2024. సో ఈ రేపు అంటే 31st Januaryకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మళ్ళీ మార్కెట్లో డౌన్ స్టిక్ చూసాం. అరౌండ్ 215 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 36 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే ఓన్లీ 14 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. అగైన్ ఈరోజు బాగా మార్కెట్ని డ్రాగ్ చేసిన స్టాక్స్లో చూస్తే రిలయన్స్ టాప్లో ఉంది. 59 పాయింట్స్ రిలయన్స్తోనే నిఫ్టీలో మైనస్కి వెళ్ళాయి. దాని తర్వాత ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, టైటాన్, బజాజ్ ఫిన్సర్, వాల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తే పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్లో టాటా మోటార్స్ టాప్లో ఉంది. దాని తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐ, బీపీసీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేశాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 134 పాయింట్స్. సో బ్యాంక్ నిఫ్టీలో 6 లాగా కనబడుతుంది. పాజిటివ్ 6 ఉంటే నెగిటివ్ 6 స్టాక్స్ ఉన్నాయి. సో నెగిటివ్లో ఉన్నది మనకి మెయిన్గా బ్యాంక్ నిఫ్టీలో డ్రాగ్ చేసింది 131 పాయింట్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాని తర్వాత యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఫెడరల్, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేస్తే పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఐసిఐసిఐ, కోటక్ అండ్ బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి. సో ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ డైలీ స్టిక్ చార్ట్ చూద్దాం. సో నిన్న ఏదైతే ర్యాలీ వెళ్ళిందో ఆ ర్యాలీలో ఆల్మోస్ట్ మనకి 68% రీట్రేస్మెంట్ చేసింది ర్యాలీని. సో అయితే ఒకటి ఈరోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. మన టీ లైన్ సపోర్ట్, 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 21,520, 515 ఆ లెవెల్స్ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు క్లోజింగ్ 21,522. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఈ వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఈవెంట్స్ ముందు వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఇది మనకు తెలిసిందే. సో అదే కనిపించింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి, 3-4 డేస్ నుంచి మనం హై వొలటైల్ గా చూస్తున్నాం. ఒకరోజు షార్ప్ ఫాల్ ఉంటుంది, ఒకరోజు షార్ప్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది, మళ్ళీ ఫాల్ ఉంటుంది. సో ఇది కంటిన్యూ కావచ్చు బడ్జెట్ వరకు. సో బడ్జెట్ అండ్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఈ అవుట్కమ్స్ వచ్చేంత వరకు ఈ వొలటాలిటీ కొంత ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తే ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 21,660, ఇమీడియట్ సపోర్ట్ 21,400 మన కీ లెవెల్. సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,238 కొంచెం ట్రెండ్ రివర్సల్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. అండ్ హయ్యర్ సైడ్ 21,660ని క్రాస్ చేస్తే 21,850 ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చాలా నారో రేంజ్ లో ట్రేడ్ అయింది. ఒకటి హైయర్ లెవెల్లో 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది, ఈరోజు హై అదే. సో ఇప్పుడు మనకి ఒకటి ఇంపార్టెంట్ గా లెవెల్ చూస్తే 45,300 ఇది వీక్లీ పివోట్ లెవెల్. ఈరోజు కూడా ఆ లెవెల్ ని బ్రీచ్ చేసింది, కానీ క్లోజింగ్ వచ్చేసరికి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఉన్న లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు మనం 45,000. ఇప్పుడు 45,367 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 45,000 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 45,550, దాన్ని బ్రేక్ చేస్తే 45,750. ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 46,045. సో ఒక మంచి స్ట్రాంగ్ ర్యాలీ లాంటిది రావాలంటే మాత్రం 46,045ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ కావాలి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ సెలెక్షన్ మనం స్టాక్ ఫ్యూచర్స్ లో ఉన్న యాక్టివిటీని బట్టి తీసుకుందాం ఒకసారి. సో ఇది పంజాబ్ బ్యాంక్. ఇది ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. ఎవ్రీ బ్రేక్అవుట్ లెవెల్లో మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఈ లెవెల్స్ అన్ని గతంలో వేసిన లెవెల్సే. ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది 107.80. సో 109 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ రోజు అయిన డోజీ క్యాండిల్ ని కూడా బ్రేక్ చేసింది. కంటిన్యూస్ గా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫామ్ అవుతా ఉన్నాయి. అండ్ ఏదైతే ఈ ఫాల్ జరిగిందో, ఈ మార్కెట్ ఒక రోజు బాగా ఫాల్ అయినప్పుడు ఈ స్టాక్ లో కూడా హెవీ ఫాల్ కనిపిస్తుంది. ఆ ఫాల్ మొత్తాన్ని బైసెక్ట్ చేసింది, స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ మనకి హైయర్ లెవెల్లో రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ 113.40 అండ్ 116.70. సో ఈ రెండు మనకి రెసిస్టెన్స్ పాయింట్ లా ఉంటాయి. ఇవి మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా దీన్ని మనం తీసుకోవచ్చు హైయర్ లెవెల్లో 116 దగ్గర. అయితే మన ఎంట్రీ ఇంట్రాడే పుల్ బ్యాక్ వచ్చిన కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కూడా
మనం లాంగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితేనే దీంట్లో ఒక వీక్నెస్ కనపడచ్చు. సో ఈ రోజు లోనే మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. ఈ రోజు లో వచ్చి 106.90. సో దాన్ని బ్రేక్ చేసి దాని కింద డే క్లోజ్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుని మనం స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ప్రాఫిట్ బుకింగ్ కి మాత్రం మనకి మంచి ఆపర్చునిటీ ఉంది హైయర్ లెవెల్స్ లో. స్టాక్ ని దృష్టిలో పెట్టుకుని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం. ఈ స్టాక్ వచ్చి బీపీసీఎల్. బీపీసీఎల్ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తర్వాత నిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటమే కనిపించింది. బట్ హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఓవరాల్ గా మార్కెట్ వీక్నెస్ తోని స్టాక్ లో కూడా కొంత పుల్ బ్యాక్ వచ్చింది. సో దీన్ని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టుకొని మనం అరౌండ్ 504 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. 480 ఆర్ 485 లెవెల్స్ మాత్రం దీంట్లో మనకి స్ట్రాంగ్ ఎంట్రీ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. అంటే ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా మనకి బ్రేక్అవుట్ చేసిన జోన్ ఇది 480 నుంచి 488 మధ్యలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఇది. సో దీన్ని బ్రేక్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ప్రైస్ మళ్ళీ మనకి ఈ లెవెల్ కి రావాలి. ప్రైస్ ఇక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ వచ్చి ఈ జోన్ లోకి వచ్చి జోన్ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళేటప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఉండాలి ఈ రేంజ్ లో. సో ఇది మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బీపీసీఎల్ లో. సో ఇది వన్స్ ఈ లెవెల్ ని మళ్ళీ రీటెస్ట్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇది మనం 545 నుంచి 550 లెవెల్ వరకు మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బీపీసీఎల్. సో ఈ రెండు స్టాక్స్ ని దృష్టిలో పెట్టుకోండి. లెవెల్స్ ప్రకారం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో స్టాప్ లాస్ ఓన్లీ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితేనే స్టాప్ లాస్ అనుకోవచ్చు బీపీసీఎల్ లో. రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దక్షిణ భారతంలోని అత్యధిక ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ 2024లో ఎలాంటి వ్యూహాలు మార్కెట్ల నుంచి లాభాలు తెచ్చిపెడతాయి, ఊహించని ఏ రంగాల నుంచి మల్టీ బ్యాగర్స్ రాబోతున్నాయి, చీప్ గా ఉన్న క్వాలిటీ స్టాక్స్ ను ఎలా పిక్ చేసుకోవాలి, వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ ఎలా గుర్తించాలి, ఇలా ఎన్నో అంశాలపై అద్భుతమైన ఫండమెంటల్ అనాలిసిస్. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం. వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పీవీపీ మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.